మిత్రులకు నమస్కారం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత జరిగిన ఎలక్షన్స్లో ఈ ఓట్ల చోరీ జరిగిందని చెప్పి, అందుకే బీజేపీ అధికారానికి వచ్చిందనేది ప్రజల్లో అపోహ ఉంది. దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఓట్లు తొలగిస్తామంటున్నారు. ముస్లింలు బయట దేశాల నుండి చొరబడ్డారు అనే మాట తెలుపుతున్నారు. మేమేమంటున్నామంటే, చొరబడితే కాపలాదారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అదే రకంగా ఇప్పుడు ఈ ముస్లింలకి యుగాండాలో కానీ మయన్మార్లో కానీ చాలామందిని దేశం నుంచి తరిమేలా అనే ఆలోచనతో చాలామంది తరిమేశారు, చంపేశారు. అలాగే ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళు ముస్లిం పౌరులని చంపేయలేక వారి పౌరసత్వాన్ని తీసేయాలని చెప్పే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మా ఆలోచన ఏమంటే, ముస్లింలు అభద్రత దేనికి ఉన్నారంటే, తినేదాని మీద ఆంక్షలు విధిస్తున్నారు, కట్టే బట్ట మీద ఆంక్షలు విధిస్తున్నారు. తినేదాని మీద అంటే ఏదో ఇప్పుడు ఆవులు కోస్తున్నారు, అది అని చెప్తున్నారు. మేము ఆవు కోసే ఆలోచనే లేదు. ఆవుని జాతీయ అధీనిగా ప్రకటిస్తే మేము కూడా సంతోషపడతాం. ఇంకోటి వచ్చి హిజాబ్ తొడుగుతా అంటే హిజాబ్ కూడా ధరించకూడదు అంటున్నారు. ప్రతి దాని మీద ఆంక్షలు విధిస్తున్నారు. కాబట్టి మేమేం కోరుతున్నామంటే, మీరు ఏదన్నా ఓట్లు తొలగించాలనుకుంటే నిష్పక్షపాతంగా తొలగించండి. నీకు వార్డు గ్రామ సభలు, గ్రామాల్లో పట్టణాల్లో వార్డు సభలో పెట్టి ప్రజల మధ్యలో దీన్ని నివృత్తి చేసి నిష్పక్షపాతంగా చేసి ఓట్లు తొలగించాలని చెప్పి, ఓట్లు వాళ్ళ బోగస్ అయితే తొలగించండి, ఒరిజినల్ ఓట్లని తొలగించద్దండి, అభద్ర భావానికి గురి చేయొద్దండి. మీరు రక్తం చిందించుకోకుండా జీవోత్సవాలుగా చేసే ఆలోచనలో ఉన్నారు. దయచేసి ముస్లింలు, హిందువులు ఒక మంచి దీంట్లో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.